క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందును బట్టి మీరు ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకొని ఆధ్యాత్మికంగా బలపడతారని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు చాలా శ్రేష్టమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. దేవునితో నడవడానికి తమ జీవితాలను సమర్పించుకొని ప్రభుతో నడవలసిన వారి జీవితాలు మధ్యలోనే ఆగిపోయినాయి. వారు వెళుతున్న ప్రయాణ మార్గంలో ఏవో వారిని కట్టిపడేసి ఆపివేసినాయి. ఆధ్యాత్మిక జీవితంలో మన అనుభవం ఏ రీతిగా ఉందో పరిశీలన చేసుకోవడానికి ఈ సందేశం ఎంతగానో చాలా ప్రాముఖ్యమైంది. ఈ వాక్య భాగాలు మీరు విన్న తర్వాత మీ ఆధ్యాత్మిక పరిస్థితి ఒకవేళ ఈ చెప్పబడిన విషయాల్లో ఏ రీతిగానైనా ఉంటే సరిచేసుకొని ముందుకే కొనసాగడానికి కృపగలిగే దేవుని వేడుకోవచ్చని ఈ సందేశం ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలా శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. దైవ గ్రంథంలో దేవునితో నడవలసిన ప్రజలు వెనుతిరిగి చూసి దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క శాపానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకున్న వారు ఎంత భయానకమైన పరిస్థితికి వెళ్ళారో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాం. ఎందుకు ఈ విషయాన్ని మనం ధ్యానం చేయాలి అంటే, ఈరోజు నేటి కడవరి కాలంలో చాలా భయాల వల్ల చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగలేకపోతున్నారు, ప్రార్థనా జీవితంలో ముందుకు కొనసాగలేకపోతున్నారు, దేవునితో ముందుకు కొనసాగలేకపోతున్నారు. ఆరంభంలో చాలా ఆధ్యాత్మికత జీవితాన్ని ప్రారంభించి ఆధ్యాత్మికంగా నడుచుకుంటూ ఆత్మీయులని పిలువబడిన వాళ్ళు నేడు శరీర సంబంధులుగా లోకాశలతోటి తిరిగి దేవుని స్నేహాన్ని విడిచి దైవత్వాన్ని మరిచి లోకములో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి పునరుద్ధరించబడాలని, ఇటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఎలాగా ఉండాలని ఈ సందేశం ద్వారా నేను మీకు తెలియజేయబోతా ఉన్నాను. దైవ గ్రంథంలో మనం చదివినప్పుడు దేవునితో నడవలసిన ప్రజలు వెనుదిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే వెనుదిరిగిన వారు కొద్దిమంది ఉన్నారు. వారిని నేను మీకు పరిచయం చేస్తాను. మొట్టమొదటిగా వెనుతిరిగారు అనంటే, వెనుతట్టు చూశారు అంటే, వెనుకకు వెళ్ళారు అంటే అందరికీ చాలామంది భక్తులకి లేకపోతే బైబిల్ పండితులకి, బైబిల్ చదివే వాళ్ళకి తెలుసు. ఎవరు అంటారంటే, మిమ్మల్ని ఆ ప్రశ్న నేను వేస్తే వెంటనే మీరు చెప్తారు, లోతు భార్య అండి అని చెబుతారు. నిజంగా లోతు భార్య వెనుకకు తిరిగి చూసిందా? వెనుకకు తిరిగి చూసిన తర్వాత ఏం జరిగింది? లోతు కుటుంబం అనగా లోతు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. వీరు అబ్రహాము నుండి ప్రత్యేకించబడిన తర్వాత సొదొమ గొమొర్రా పట్టణంలో నివాసం చేస్తున్నారు. అయితే ఒక రాత్రి దేవదూతలు లోతు ఇంటికి వచ్చి లోతుతో చెప్పారు, ఇదిగో ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయబడబోతూ ఉంది, కాబట్టి మీరును మీ కుటుంబము మీ బిడ్డలందరూ కూడా తప్పించుకోండి అని చెప్పి వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు. తెల్లవారుచుండగా రేపు జరగబోతుంది, మీరు సిద్ధపడండి అని చెప్పినప్పుడు ఆ రాత్రి వారు బాగానే సిద్ధపడ్డారు. తెల్లవారుజామున ఇంకా ఆ కార్యము, ఆ అగ్నిగంధకాలు కురియక ముందు దేవదూతలు చేపట్టుకొని లోతు యొక్క కుటుంబాన్ని బయటకు తీసుకుని వచ్చారు. ఆ సొదొమ గొమొర్రా నుండి బయటకు తీసుకుని వచ్చి, ఇదిగో అగ్నిగంధకాలు కురవబోతున్నాయి కనుక మీరు త్వరపడి వెళ్ళి ఆ పర్వతానికి చేరుకోండి అని చెప్పి ఒక ఆజ్ఞను వారికి జారీ చేశారు. మీరు దయచేసి వెనుక తట్టు తిరిగి చూడొద్దు, త్వరపడి వెళ్ళండి అని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు వారు కుటుంబంలో 4 కూడా లోతు భార్య, 2 కుమార్తెలు బయలుదేరి వెళతానే ఉన్నారు. వారు వెళ్తా ఉండగా లోతు భార్య వెనుకకు తిరిగి చూసింది. మేలు చేసిన దేవుణ్ణి మర్చిపోయింది, భర్తను మర్చిపోయింది, బిడ్డలను మర్చిపోయింది. అంతకంటే ముఖ్యంగా దేవుడిచ్చిన ఆజ్ఞను మర్చిపోయింది. ఎందుకు మర్చిపోయింది? మన జీవితాల్లో చాలాసార్లు ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నామంటే కారణం మర్చిపోవడం మూలానే. దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మనం మర్చిపోతామో దేవుని ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటాం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన ఆజ్ఞలు గనక మనకు గుర్తుంటే మనం తప్పకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటాం. లోతు భార్య మర్చిపోయింది. ఏం మర్చిపోయింది? భర్తను మర్చిపోయింది, 2 బిడ్డలను మర్చిపోయింది. మరి ఏం గుర్తు తెచ్చుకుంది అని అడగాలి. ఏం గుర్తు తెచ్చుకుందంటారు? అగ్నిగంధకాలతో కేకలు పెడుతున్న సొదొమను గొమొర్రాను గుర్తు తెచ్చుకుంటా ఉంది. అక్కడ పరిస్థితి వీళ్ళు ముందుకు వెళ్ళిన తర్వాత జరుగుతున్న కార్యం ఏంటంటే, ఆకాశం నుండి అగ్నిగంధకాలు వచ్చి ఆ యొక్క
సొదొమ గొమొర్రా మీద పడతా ఉంటే అక్కడ ప్రజలు ప్రాణాపాయ స్థితిలో అరిచి కేకలు పెడుతున్నటువంటి ఆర్తనాదాలు వినపడుతున్నాయి. లోతు భార్య మాత్రం సొదొమ గొమొర్రా మీద మనసును పోగొట్టుకోలేకపోయింది. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని కోల్పోయింది. సొదొమ గొమొర్రాలో ఉన్న తన ఇల్లు ఏమైపోయిందోనని, అక్కడున్న ప్రజలు ఏమైపోయారని దేవుని యొక్క ఆజ్ఞను మరిచిపోయి దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టి వెనుకకు తిరిగి చూడడం ప్రారంభించింది. ఎప్పుడైతే వెనుకకు తిరిగి చూసిందో ఉన్న పాటున ఉప్పు స్తంభముగా మారిపోయింది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇశ్రాయేలులు ఆ స్తంభాన్ని చూసినప్పుడల్లా గుర్తు తెచ్చుకున్నారు. ఏంటి కారణం? ఈమె ఉప్పు స్తంభంగా మారిపోయింది, ఈమె అసలు ఈ శిల్పం ఏంటి, ఉప్పు స్తంభం ఏంటి అని ఆలోచన చేసినప్పుడల్లా వారికి గుర్తొచ్చే స్టోరీ, లోతు యొక్క భార్య దేవుని మాటను విడిచిపెట్టి వెనుకకు తిరిగి చూడడం మూలాన ఉప్పు స్తంభంగా మారిపోయిందని వారు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ప్రయాణం ప్రారంభమైనప్పుడు నీ ప్రాణాలు దక్కించుకోండి, మీరు నశించిపోవద్దు, మీకు కృప ఇవ్వబడుతుంది, మీ ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పిన ఆ దేవుని యొక్క మాటను లోతు భార్య మర్చిపోయింది. లోతు ముందుకెళ్ళాడు, బిడ్డలు ముందుకెళ్ళారు, కానీ లోతు భార్య లోక ఆశల వైపు పరిగెడుతూ ఉంది. మన ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని వెనుకకు లాగివేసేవి లోకాశలే. కొన్నిసార్లు మన బంధువులు మనల్ని వెనుకకు లాగుతారు, కొన్నిసార్లు మన రక్త సంబంధికులు మనల్ని వెనుకకు లాగుతారు, కొన్నిసార్లు విడిచిపెట్టొచ్చిన లోక ఆశలు మనల్ని వెనుకకు లాగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మనము వెనుకకు తిరిగి చూడకూడదు, మనము ముందుకే కొనసాగాలి. మన ఆధ్యాత్మిక జీవితాలు ముందుకే వెళ్ళాలి. లోక ఆశలు ఏనున్నా అవన్నీ ఒకప్పుడు అక్కడున్నప్పుడు సొదొమలో ఉన్నప్పుడు గొమొర్రాలో ఉన్నప్పుడు అన్నీ సాగినాయి. సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు ఏవో జరిగినాయి, అవన్నీ మర్చిపోవాలి, వదిలిపెట్టేమని దేవుడు చెప్పాడు కదా. ఈ యొక్క లోతు భార్య చరిత్ర మనకు నేర్పించే విషయం, వెనుకకు తిరిగి చూడకూడదు. రెండవదిగా ఎవరు వెనుకకు తిరిగి చూశారు అంటే, విడిపించబడిన వాళ్ళు, రక్షింపబడిన వాళ్ళు, బాప్టిజం పొందిన వాళ్ళు వెనుకకు తిరిగి చూశారు. ఎవరనుకుంటున్నారు? మీరు ఎవరనుకుంటున్నారు? మీకు తెలిస్తే ఈ వీడియో ఇంకొక వచనం చెప్పకముందే కామెంట్లో చెప్పండి, ఎవరు బాప్టిజం పొంది రక్షణ పొంది వెనుకకు తిరిగి చూశారు. కామెంట్ బాక్స్లో తప్పకుండా మీ ఆన్సరు చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఎవరు అంటే ఇజ్రాయేల్ ప్రజలు. వారు 430 ఏండ్ల ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో నలిగిపోతుంటే దేవుడు వారిని విడిపించడానికి మోషేని ఏర్పాటు చేసి ఐగుప్తులో నుండి తన ప్రజల్ని విడిపించాడు. వారందరూ కూడా విడిపించబడ్డారు, వారందరూ విడుదల పొందారు. అయితే వారు ప్రయాణమై వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు వారు ఎర్ర సముద్రం దాటి వచ్చారు. అయినప్పటికీ వారి హృదయాలు దేవుడికి లోబడలేదంట. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 39వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, మా పితరులు ఆయనకు లోబడనల్లక ఆయనను త్రోసివేసి తమ హృదయముల్లో ఐగుప్తు వైపునకు తిరిగి చూచిరి. వెనుకకు తిరిగి చూశారు. వీళ్ళు వెనుకకు తిరిగి చూడడానికి కారణం ఏంటి? వీళ్ళకి కలిగిన ఆశలు చాలా ఉన్నాయి. మొట్టమొదటి ఆశ ఏంటంటే ఆహారం మీద ఆశ. అంటారు కదా, మేము ఐగుప్తులో కూర్చొని మాంసం తిన్నప్పుడు మాకు తృప్తిగా ఆహారం దొరికిందే, ఈ అరణ్యంలో ఆకలితో చావడానికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావని మోషే మీద సడుగుతూ ఉన్నారు. నిజంగా వీరు ఒకప్పుడు బానిసలే. వీరిని దేవుడు విడిపించి వీరిని దేవుడు నడిపిస్తా ఎర్ర సముద్రాన్ని వీరి కొరకు 2 పాయలు చేసి వీరిని నడిపించి అది బాప్తిజం అని దేవుడు ఎంచిన వాళ్ళు మార్గ మధ్యలో వచ్చిన నీళ్ల కోసం వాళ్ళు సణిగారు, ఆహారం కోసం వాళ్ళు సణిగారు. తర్వాత ఇంకా మనం గమనిస్తే దగ్గర కానాను దగ్గరికి వెళ్తూ ఉన్నారు. కానాను చూడడానికి 12 మంది పంపించబడ్డారు. ఈ 12 మంది పంపించబడిన వాళ్ళలో 10 మంది ఏం చెప్తున్నారంటే అక్కడికి మనం చేరుకోలేం, అక్కడ ఉన్నత దేహులు ఉన్నారు, అక్కడ బాగా బలం కలిగిన వాళ్ళు ఉన్నారు అనే భయాన్ని పుట్టిస్తే, ఈ భయాన్ని బట్టి మనము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి చచ్చే కంటే ఐగుప్తులో చావడం బెటర్ అని అంటున్నారు.
నిజంగా వీరి జీవితాల్లో ఎలా మారిపోయినాయి అంటే 40 ఏళ్ళు తిరుగుతూనే వచ్చారు. 40 ఏళ్ళు వాళ్ళు అరణ్యంలో ఆ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎందుకంత పరిస్థితి ఏర్పడింది అంటే వారి యొక్క ఆశలే. చాలాసార్లు దేవుని ప్రళయం తర్వాత లోకాన్ని మరలా విడిచిపెట్టి ఇదివరకే బాగుండేదండి, ప్రభు నమ్ముకోకపోయినప్పుడే బాగుండేది, ప్రభులోకి రాకముందే బాగుంది, వచ్చిన తర్వాతేనండి ఇలాగైపోయింది, మా పరిస్థితి మారిపోయింది అని కృంగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇదే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఏం నచ్చుతుంది అంటున్నారంటే దేవునితో, మాకు బానిసత్వమే బాగుందయ్యా, ఐగుప్తులో ఉంటే మాంసం దొరికేది, ఐగుప్తులో ఉంటే చాలా బాగుండేది. మాట్లాడితే వాళ్ళ మాట ఏంటంటే ఐగుప్తు ఐగుప్తు ఐగుప్తు. దేవుడు వారిని అక్కడ ఉంచడానికి ఇష్టపడలా. అక్కడ నుండి వారిని నడిపిస్తే వారేమన్నారంటే మేము ఐగుప్తుకి వెళ్తాం. వారు సణిగారు, తన సేవకుడైన మోషే మీద గొణిగారు. వారు కానానికి ప్రవేశించలేదు. కానానికి వెళ్ళకముందే ఐగుప్తులో నుంచి విడిపించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిలో ఇద్దరు కానానికి వెళ్ళారు. యెహోషువ, కాలేబులు తప్ప మరెవ్వరూ కానానికి చేరలేదు. మరి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళకముందే చనిపోయారు. ఎందుకు వీళ్ళు పోనీ వెనుతిరిగి ఐగుప్తుకి వెళ్ళారంటే వెళ్ళలేదు. మరి వీళ్ళని ఎలాగా మనం డిక్లేర్ చేయొచ్చు వెనుకకు తిరిగి చూశారంటే వెళతా ఉన్నారు, కానీ వీరి మనసులన్నీ ఐగుప్తు మీద ఉన్నాయి. వీరి ఆలోచనలన్నీ ఐగుప్తు మీదే, లోకం మీదే. చాలామంది బాప్టిజం పొందిన తర్వాత ప్రభువులోకి వచ్చిన తర్వాత కొద్ది దినాలు బాగుంటారు. బాగున్న తర్వాత కొంచెం ఇబ్బంది, కొంచెం కష్టం కలగంగానే అప్పుడే బాగుంది పాస్టర్ గారు, బ్రదర్ అప్పుడే బాగుంది బ్రదర్, ఇప్పుడు అమ్మో ఈ కష్టాలు భరించలేకపోతున్నాం, ఈ కష్టాల్లో మేము ఉండలేకపోతున్నాం. ఇవి మన ఆధ్యాత్మిక జీవితానికి గొప్ప పాఠాలు. శ్రమలు మన యొక్క ఆశీర్వాదానికి ముంగుర్తుగా ఉన్నాయి. మనం శ్రమల చేత నింపబడుతున్నామంటే దేవుడు మనల్ని సరిచేస్తున్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఐగుప్తులో నుండి వాళ్ళు బయలుదేరారు, కానీ ఐగుప్తి ఆశలను వదిలిపెట్టలేకపోయారు. ఐగుప్తునే ప్రతిసారి తలుచుకుంటూ ఉన్నారు. తాము నడిపించిన దేవుని మర్చిపోయారు. వారు తమ ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. భయం వారి గుండెల్లోకి వచ్చింది. ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన వాడు ఆ కానాల్లో ఉన్న ఉన్నత దేవుల్ని హరించలేడా, సంహరించలేడా? సంహరిస్తాడు. మరి ఎందుకు ఈ భయం అంటే వారు దేవుని మీద తమ మనసును పెట్టలేదు, వెనుక తిరిగి ఉన్నారు. మనసులో వెనుదిరగడం. మన ఆధ్యాత్మిక జీవితాలు ఎలాగున్నాయి? బాప్టిజం పొందాం, రక్షణ పొందాం, దేవుల్లో కొనసాగుతున్నాం, వెనుకకు తిప్పుతున్నాయా? కొన్ని సందర్భాలు వెనుకకు తీసుకొని వెళ్తున్నాయా? పరీక్షించుకుంటే పరిశుద్ధతలోకి వెళ్తాం. మూడవదిగా